అండి వెల్కమ్ టు గాయత్నూన్స్ కిచెన్. ఇవాళ రెసిపీ నిమ్మరసం అండి. మనకు వేసవి కాలంలో నిమ్మకాయలు ఎక్కువ రేటుగా ఉంటాయి, పైగా ఫ్రెష్గాను దొరకదు, ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నిమ్మకాయ జ్యూస్ని ముందుగా చేసి పెట్టుకునేసినట్లయితే ఫ్రెష్గాను ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు మీరు ఎంత జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కాయలు తీసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా బాగా నలిపేసుకున్నట్లయితే జ్యూస్ బాగా వస్తుంది, పాడవదు. ఇలా బాగా రొటేట్ చేసుకున్నట్టుగా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసేసుకొని 2 ముక్కలుగా పెట్టేసుకొని జ్యూస్ తీసుకోవడానికి ఏదైనా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని ఇలా నిమ్మరసాన్ని అంతా కలెక్ట్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం వెడల్పుగా పెద్దగా ఉండే గిన్నె తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా కప్పు లేదు ఒక వెడల్పుగా ఉండే గిన్నె అయినా సరే. ఇలా నిమ్మరసం మొత్తం స్టోర్ చేసేసుకుందాము. ఈ నిమ్మరసాన్ని మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలని ఏం లేదండి, మనం బయట పెట్టుకున్న 2 నెలల పాటు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని ముందుగా కొలతేసుకుందాము. ఈ కప్పుతో 1 కప్పు వచ్చిందండి. 1 కప్పు పావు కప్పు కన్నా కొంచెం తక్కువ. మనకి ఎందుకు ఇలా మెషర్ చేసుకోవాలంటే పంచదార ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వేసుకోవడం కోసం అండి. నిమ్మరసం 1 కప్పు అయితే పంచదార 2 కప్పులండి. ఇలా చూపిస్తున్న విధంగా 2 కప్పులు పంచదార మరొక గిన్నెలో వేసేసుకొని అదే గిన్నెలో మనము నిమ్మరసం ఎంత వేసుకున్నామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి. 1 కప్పు పావు కప్పు వాటర్, 1.5 కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కొంచెం పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత చేతికి జిగురుగా వచ్చేంత వరకు 2-3 పొంగులు వస్తే చాలండి. అలా పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలి. అలా ఉందంటే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా చూస్తుంటే తెలుస్తుంది కదండి, 2-3 సార్లు నురుగైతే వచ్చింది. చేత్తో ఒకసారి టచ్ చేసి చూసుకొని కొంచెం జిగురుగా ఉంది అంటే మాత్రం స్టవ్ ఆపేద్దాం. కొంచెం జిగురుగానే ఉందండి, స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇందులో మర్చిపోకుండా సాల్ట్ అయితే 1 పావు టీ స్పూన్ వేసేసుకుందాం. వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. వేసుకొని బాగా కలిపేసుకొని వేడి లేకుండా బాగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న నిమ్మరసం ఉంది కదా, ఆ నిమ్మరసాన్ని ఈ పంచదార కరిగించుకున్న నీళ్ళలో వడగట్టేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఏమైనా గింజలు పొరపాటున పడుంటే కూడా నీట్గా వడగట్టేసుకొని ఈ పంచదార నీళ్ళల్లో నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ వస్తుంది. ప్లాస్టిక్ బాటిల్ కన్నా గాజు సీసాలు అయితే ఏమాత్రం పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలల పాటు ఉంటుంది. మనం ఎప్పుడు జ్యూస్ తాగాలంటే అప్పుడు ఏమాత్రం కంగారు పడకుండా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా కలిపిచ్చేయచ్చు. 1 పావు గ్లాసు మనం రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని వేసేసుకొని 1 ముప్పావు గ్లాసు వాటర్, చల్లదైనా సరే మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడే వాటర్ అయినా సరే మీ ఇష్టం అండి, రూమ్ టెంపరేచర్కి ఉండే వాటర్ అయినా మిక్స్ చేసుకొని అలా తీసుకొని తాగేయడం అంతేనండి. ఇంకేమాత్రం స్టోరేజ్ కెమికల్స్ ఇవి ఏం వాడాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 2 నెలల పాటు అయితే బయటే ఉంటుంది, బాగా చక్కగానే ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.